బరాబర్ మా ప్రాబ్లం అవుతుంది కాబట్టి మీకు కంప్లైంట్ చేస్తున్నాం. దాన్ని మీరు సొల్యూషన్ చేయాలి. మీతో రాకపోతే ఒక అమ్మాయి వచ్చిన తర్వాత మీరు అందరు కలిసి ఒక అమ్మాయిని మీరు మీరేం మాట్లాడతారు? అమ్మో ఈ అమ్మాయిని ఎవరు చూసుకోరు. ఎవరు మాట్లాడి నేను వచ్చిన మొన్న వచ్చిన నిన్న మా మిస్సెస్ వస్తే మీరేమంటారు? ఎవరన్నారు మరి? ఎవరన్నారు చెప్పండి. స్టేట్ ఫార్వర్డ్ గా చెప్పండి. మీరు అనలేదు. ఎవరన్నారు చెప్పండి కదా. మీ స్టాఫ్ అన్నదా? మీ స్టాఫ్ అన్నది కదా. మీరేం చేసిండ్రు? తనకి చెప్పాను కదా. తనకే చెప్పాను. మీరు వస్తే మీరు అందరూ పంపిస్తారా? ఎందుకు ఏడిపిస్తాం సార్? రెస్పెక్ట్ చేయాలి. మీరు పేరెంట్ ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ చేస్తున్నారు. ఏడ్చుకుంటే ఇంటికి వచ్చింది. నేను ఉంటే పళ్ళు నలగొడుతుంటే నిన్న మీరు అనలేదు. ఎవరన్నారు చెప్పండి కదా. మీ స్టాఫ్ అన్నదా? మీ స్టాఫ్ అన్నది కదా. మీరేం చేసిండ్రు? తనకి చెప్పాను కదా. తనకే చెప్పాను. ఒక అబ్బాయి మీరు వస్తే మీరు అందరూ కలిసి పంపిస్తారా? ఎందుకు ఏడిపిస్తాం సార్? రెస్పెక్ట్ చేయాలి. మీరు పేరెంట్ ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ చేస్తున్నారు. ఏడ్చుకుంటే ఇంటికి వచ్చింది. నేను ఉంటే పళ్ళు రాలగొడుతుంటే నిన్న పళ్ళు రాలగొడుతుంటే నేను ఒక అమ్మాయి ఒక పేరెంట్ గా ఇంటికి వచ్చి కంప్లైంట్ చేస్తే మీరు అందరు కలిసి ఆ స్టాఫ్ కలిసి మీరు అందరూ కలిసి రెగ్యులర్ గా మన బయట కూర్చున్నారు. ఎవరన్నారు సార్? స్టాఫ్ మాట్లాడి ఎవరు తీసుకోరు మా క్లాస్ లో మాట్లాడతారు. మీరే అన్నారు కదా సార్. నేను మాట్లాడలేదు. మా స్టాఫ్ మాట్లాడేదని అన్నారా లేదా? అన్నారా లేదా సార్? అన్నారా లేదా? ఒక్కటే మీరు మీ ముందర మాట్లాడింది నేను అనలేదు. నా స్టాఫ్ అన్నారు అని అన్నారు. మీ స్టాఫ్ అంత మీరు స్టాఫ్ కి ఇస్తున్నారా? అదైతుంది కదా. నేను అనలేదు సార్. మా స్టాఫ్ అన్నదని మాట్లాడుతున్నారు. మీరే మాట్లాడుతున్నారు కదా. వచ్చినప్పుడు మీ పాప 2 సార్లు అంటే మీకు అడగద్దా? మేము మా పాపకి ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు మీ దగ్గర వచ్చే బాధ్యత మాదేమన్నా? స్కూల్ ఫీజు కూడా ఇక్కడే కట్టినా. స్కూల్ ఫీజు కూడా ఫస్ట్ మొత్తం కట్టేసి నర్సరీ నుంచి 4th వరకు ఇక్కడే ఉన్నది. ఫస్ట్ నుంచి 4th వరకు ఇక్కడే ఉంది. డ్రెస్ అంతా మొత్తం కంప్లీట్ గా ఇక్కడే ఇస్తున్నా. బుక్స్ డ్రెస్ అన్ని మొత్తం కంప్లీట్ గా ఇక్కడే. బయట ఏం కొనేది లేదు. బైన్సా ఏదైతే వాసవి స్కూల్లో మొన్న సంఘటన జరిగిందో అది ఇంకా వేరే వాళ్ళకి జరగకుండా ఉండాలని మన ఎంఈ అయినటువంటి సుభాష్ గారికి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. దానిపైన ఆయన స్పందించి ఉన్నతాధికారులకి దగ్గరికి ఇష్యూ తీసుకెళ్తా అని చెప్పడం జరిగింది. కానీ నేను ఇచ్చేది 2-3 రోజులైంది. ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదు. ఇదే విధంగా 1 రోజు 2 రోజులలో ఒకవేళ దీని నుంచి స్పందించడం జరగకపోతే మళ్ళా జిల్లా ఉన్నతాధికారుల దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది.